హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే టీవీ శాఖలో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయితే జరిగాయి. సో, దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు. సో, దీనికి ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో, ఇంటర్ ఎవరైతే ఉంటుందో ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ఎంఎస్సి కానీ, సో ఒక్కొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే దానికి తగ్గట్టుగా మీరైతే అప్లై అనేది చేసుకోండి. సో, దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ లేదండి. డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే తీసుకుంటున్నారు. సో, అది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా అందులో కూడా జాయిన్ అయిపోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్మీడియట్స్ ఇలాంటివన్నీ కూడా రకరకాలవి వెంటనే పోస్ట్ చేస్తుంటాం. సో, జాయిన్ అయిపోండి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్. సో, ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఏంటి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ అని ఇచ్చారు కదా. సో, ఇది మనకి ఏంటంటే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారు. సో, దీనికి వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ పెట్టట్లేదు. ఫస్ట్ అంటే ఒక ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఏ వాల్కిన్ ఇంటర్వ్యూ ఫర్ ద సెలక్షన్ క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఇన్ ద డిఫరెంట్ పోస్ట్ అండర్ ద ప్రాజెక్టు మెన్షన్డ్ బిలో విల్ బీ హెల్డ్ ఇన్ మనకి ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ అని ఇచ్చారు. సో, మనకి ఏంటంటే 23 సెప్టెంబర్ 2024 మండే అంటే 23వ తారీఖునైతే మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో, ఎప్పుడు మండే మార్నింగ్ 9:30కి అయితే వీళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి తీసుకుంటున్నారు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు. సో, కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వండి 23వ తారీఖుని. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కాబట్టి మంచి శాలరీ అనేది ఉంటుంది. విత్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటుంది. అండ్ తర్వాత దీన్ని పర్మనెంట్ కూడా చేస్తారు. సో, అది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో, అక్కడ నుంచి మీరు అనేది అప్లై అనేది చేసుకోండి. సో, అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది కదా, ఫీల్డ్ అసిస్టెంట్. సో, ఏంటంటే 17,000 అనేది శాలరీ ఇస్తారంట. అలవెన్సెస్ ఉంటాయంట. సో, అంటే రూమ్ కానీ, ఫుడ్ కానీ, ఇట్లాంటివంతా ఈఎస్ఐ, పిఎఫ్ ఇలాంటివన్నీ కూడా 17K పర్ మంత్ శాలరీ ఇస్తూ విత్ మనకి ఏంటంటే అలవెన్సెస్ ఇస్తున్నారు. సో, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2 సైన్స్ అయితే ఇచ్చారు. సో, ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకొకటి ఇచ్చారు. ఇది కూడా ఫీల్డ్ అసిస్టెంటే. సేమ్ దీనికి కూడా 10+2 సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. దీనికి కూడా సేమ్ 17,000 శాలరీ ఇస్తూ విత్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్ ఎవరికైతే ఉంటుందో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు కాబట్టి చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉంది కదా. సో, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి వీళ్ళకి 19,000 శాలరీ ఇస్తూ విత్ అలవెన్సెస్ కూడా ఉంటుంది. అయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్, మనకి సాయిల్ సైన్స్ స్పెషలైజేషన్ ఇచ్చారు. ఫారెస్ట్రీ, లైఫ్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ ఉండేవాళ్ళు. అండ్ మనకి బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తారు కదా. సో, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్స్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 19K పర్ మంత్ శాలరీ ఇస్తూ విత్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్స్కి. సో, దీనికి ఎవరైనా అప్లై చేయాలంటే చేసుకోండి. సో, అది అండ్ మనకి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇది కూడాను 5 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ అయితే ఇచ్చారు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఉండాలి. వీళ్ళకి 19K శాలరీ ఇస్తూ అలాగే రూమ్ కానీ, ఫుడ్ కానీ, మెడికల్ కానీ, పర్సనల్ ఫండ్ కానీ ఇలాంటివంతా కూడా పే చేస్తున్నారు వీళ్ళకైతే. సో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. మంచి శాలరీ విత్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు కాబట్టి చాలా యూజ్ అయితే అవుతుంది. సో, అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే
ఇక్కడ ఎవరైతే బీఎస్సీ బాటనీ ఫారెస్ట్రీ లైఫ్ సైన్సెస్ ఎవరైతే చేస్తారో ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటే ఇది వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో డిపార్ట్మెంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 19K శాలరీ విత్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు. సో మనకి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ బాటనీ అంటే బాటనీ ఎవరు చేసి ఉంటారో ఫారెస్ట్రీ లైఫ్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ ఉండేవాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో మనకి జూనియర్ ప్రాజెక్ట్ అంటే జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉంటారు కదా వీళ్ళకి 24,000 శాలరీ విత్ అలవెన్సెస్ కూడా వీళ్ళకి కూడా పర్సనల్ ఫండ్ కానీ మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిన హెల్త్ మెడికల్ అనేది ఫ్రీగా ఉంటుంది. మనకి క్వార్టర్స్ ఇవ్వడం ఇలాంటివంతా చేస్తారు ఫారెస్ట్ ఆఫీస్ నుంచి అయితే. సో అది వీళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ ఇన్ బాటనీ ఫారెస్ట్రీ లైఫ్ సైన్స్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఇచ్చారు. అంటే 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో ఎంఎస్సీ బాటనీ చేసైనా ఉండాలి లేదా ఎంఎస్సీ లైఫ్ సైన్స్ అయినా ఎంఎస్సీ ఫారెస్ట్రీ అయినా సరే చేసి ఉండాలి. సో ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి వీళ్ళకి 24,000 అయిన శాలరీ అనేది పే చేస్తున్నారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో సేమ్ ఇది కూడాను జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి 24,000 శాలరీ ఇస్తూ ఎంఎస్సీ అగ్రికల్చర్లో ఇక్కడ స్పెసిఫిక్గా ఉండాల్సిన సబ్జెక్ట్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఫారెస్ట్రీ లైఫ్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఇక్కడ చాలా ఒక్కొక్క దానికి వేకెన్సీస్ చాలానే ఉన్నాయి. సో ఎంఎస్సీ చేసిన వాళ్ళు అలాగే నార్మల్గా ఏంటంటే జూనియర్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అన్నీ కూడా ఎంఎస్సీ చేసిన వాళ్ళే ఉండాలి. అండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకి ఏంటంటే మీరు డిగ్రీలో బాటనీ ఇలా చేసిన వాళ్ళు లేదా అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్కి అయితే జస్ట్ ఇంటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోవాలి. ఇవి మనకి ఏంటంటే ఇది శాలరీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను వేకెన్సీస్. సో ఇవైతే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ అనేది ఇచ్చారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. 28 years అయితే ఏజ్ ఉండాలి. 18 నుంచి 28 years విత్ ప్లస్ మనకి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ 5 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అదే మనకి 28 + 5 years ఎక్స్పీరియన్స్ ఏ కేటగిరీ వాళ్ళకైనా సరే. సో అది మెయిన్. అది ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ ఇచ్చారు చూడండి. ఎప్పుడు ఇంటర్వ్యూ డేట్ అనేది లాస్ట్ 23rd అని ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ డేట్కి వెళ్ళి మీరు September 23rd అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వండి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.